కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తాడివాయి వద్ద ఆవు దూడపై పులి దాడి చేసి శృంగధార పెదమల్లాపురం మన్యంలో తిరుగుతోంది. దారపల్లి జలపాతం నుంచి శంఖవరం మండలం శృంగధార మధ్య పులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పోలీస్, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. పులి భయంతో పరిసర గ్రామంలోని ప్రజలు రోడ్ల మీద కనబడకుండా తమ నివాసాల్లోనే ఉంటున్నారు. మరికొంతమంది మమ్మల్ని ఏమీ చేయదని అధికారులు ఆంక్షలు ఉల్లంఘిస్తున్నారు. దీనిపై కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురం పెద్దపులి తిరుగుతున్న ఫారెస్ట్ నుంచి మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కాకినాడ జిల్లా పెద్దమల్లాపురం దగ్గర ఉన్నాం. మనం మల్లాపురం పైన ఉన్నటువంటి కొండ మీద పెద్దపిల్లి ఉన్నదని చెప్పేసి డిఎఫ్ఓ కూడా ధృవీకరించారు. దీనికి సంబంధించి గ్రామస్తులు అంటే ఈ పెద్దమల్లాపురం గ్రామంలో దాదాపు 1500 మంది జనం ఉంటారు. అయితే వాళ్ళు భయం పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి స్థానికుల మాటలో తెలుసుకుందాం. అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదనే విషయమై దీనికి సంబంధించి అంటే ఇక్కడ అధికారులు కానీ లేదంటే ఎవరన్నా వచ్చి కొండ మీద పుల్లి ఉన్నదని చెప్పారా మీకు? చెప్పారు సార్. ఇప్పుడు వచ్చి అయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నదని చెప్పేవారు. చెప్తే సరే కదా అని మేము అలా భయంతోనే ఉన్నాం సార్. కానీ నిన్న ఈ సిబ్బంది వచ్చి ఇలాగ కొండపైకి గట్ట ఎవరు వెళ్ళకండి, ఇలాగ పులి తిరుగుతుంది, వచ్చింది, ఇటు సైడ్ వచ్చింది అనేసి మాకు సూచనలు తెలిసినాయి అనేసి చెప్పారు. తెలిసిన కానీ పొద్దున్న లేసి ఇంకా ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళేసారు. మా కొండ చుట్టూ చాలా పెద్దది, కొండల్లో జీడి తోటలు గట్ట ఉన్నాయి. వెళ్దామంటే భయానికి ఇంకా భయపడి మానేసాం. సేలోకి కూడా వెళ్ళలేదు సార్, చాలా భయంగా ఉంటుంది. అలాగా సేలోకి వెళ్తామండి. వెళ్ళగానే ఇలా అని చెప్పేసారు కల్లా ఇంకా వెళ్ళడం మానేసి అందరం కూడా ప్రజలందరం ఇంటికాడే ఉంటున్నాము. పిల్ల తల్లులు అందరం కూడా ఇంట్లోనే ఉంటున్నామండి, ఎక్కడికి వెళ్ళట్లేదు. కొండ కన్నా ఇంకెళ్ళలేదండి, ఎవరు బయటకు వెళ్ళలేదు. భయపడిపోయి ఇంక ఇంటి దగ్గర ఉన్నామండి. దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మీకు అంటే పశువులు కానీ మేత కానీ దీనికి సంబంధించి ఎక్కడ ఉంటాయండి? అంటే కొండకు తీసుకెళ్తారా? కొండకని కాదండి. అంటే మాకు చుట్టూ పంట పొలాలు అనేవి ఉంటాయి. వాటి ద్వారా పశువులకి, గేదెలకి, మేకలకి మేతని బట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు. కానీ మా గ్రామస్తులందరూ పుట్టుపూర్వం నుంచి కొండల మీద ఆధారపడి కొండపోడని, అక్కడ జీడి మొక్కలు ఇవన్నీ వేసుకుని వాటి ఆధారం ద్వారా మా గ్రామస్తులందరూ బతుకుతూ ఉంటారు. సుమారుగా ఈ పులి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే 10 రోజుల నుంచి చాలా గ్రామాల నుంచి తెలుస్తూనే ఉన్నది. కాబట్టి మా గ్రామానికి అందుబాటు దగ్గరలో అది రావడం మాకు సమాచారం అందింది. కావున మా గ్రామస్తులు అందరూ కొండపోడికి వెళ్లకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా మాకు ఉదయం సమాచారం ఇవ్వడం జరిగింది. దానివల్ల అందరూ భయభ్రాంతితో ఇంటి వద్దనే ఉండడం జరుగుతుంది. మా గ్రామస్తులు అందరికీ ఏంటంటే ఇలా పలానా చోట తిరుగుతుందని భయాందోళన పెట్టుకొని అలా ఉండిపోవడం, ఏ పని చేయకుండా భయాందోళనలో ఉంటున్నాము. కాబట్టి పులి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మా అందరికీ కొంచెం ఆ బాధ అనేది తొలగించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. చాలా వరకు అంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు. అంటే పెద్ద పిల్లలు చాలా వరకు భయం కదా. అంటే దీనికి సంబంధించిన గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? ప్రజెంట్ అయితే సార్ మార్నింగ్ స్థానిక సర్పంచ్ గారు మౌత్ లో అనౌన్స్ చేయడం జరిగిందండి. మన సరౌండింగ్ ప్లేసెస్ లో పుల్ అనేది సంచరిస్తుందంట. అది ప్రతిపాడు నుంచి ఇలా మన వైపుకి వచ్చింది. అందరూ ఎవరు బయటికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండండి, అడవిలో గట్ట వెళ్ళకండి, వెళ్తే గనక గుంపులు గుంపులుగా వెళ్ళండి అన్నారండి. బట్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ అందరికి జీడి తోటల మీద జీవనాధారం ఉండే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదండి, దానివల్ల జీడి తోటల మీద వీళ్ళు ఆధారపడి బ్రతుకుతున్నారు. వెళ్ళొద్దు అని అన్నారంటే బట్ ఎన్నాళ్ళని వెళ్లకుండా ఉంటామండి. దీని మీద గవర్నమెంట్ అనేది తగిన చర్యలు తీసుకుని మాకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నాం. అధికారులు ఎవరైనా వచ్చి చెప్పడం జరిగిందండి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుని అనౌన్స్ చేశారండి. మార్నింగ్ అనౌన్స్ చేసినప్పుడే మేము విన్నామండి. మేమైతే సరే మా పాపకు బాగోలేదండి, హాస్పిటల్కి తీసుకెళ్దామని మా పాప స్కూల్ మానిపించేసి బయలుదేరామండి. ఉత్తరగంజ్లో చదువుతుందండి మా పాప. అయితే ఇలా పులి వస్తుంది, తాడవై సరౌండింగ్ ఏరియాస్ లోనే ఉందంట అని మా వారు కూడా మెసేజ్ చేశారండి. దానివల్ల హాస్పిటల్ కూడా వెళ్ళడం మానేసామండి. అంటే త్వరగా దీని మీద ఏమి యాక్షన్ తీసుకోకపోతే కనుక ఎన్నాళ్ళని ఇలా భయభ్రాంతులు గురవుతూ ఇలా ఉండలేం కదండి. గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకుంటే బాగుంటది. ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఉన్నారు, గ్రామ సర్పంచ్ తోటి మనం మాట్లాడదాం. సరే, దీనికి సంబంధించి అంటే అధికారుల నుంచి కానీ అలాగే నాయకుల నుంచి కానీ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి దీనికి సంబంధించి అంటే పులి మీ ప్రాంతంలోనే ఉన్నది అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? బీట్ గార్డు గారు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించడం జరిగింది సార్. అంటే మన నాగలకొండ పర్వతంలో ఇలా మీ పంచాయతీ పరిధిలో కోట పంచాయతీ, పెదమల్లాపురం పంచాయతీ పరిధిలో ఈ పైన నాగలకొండ పర్వతం మీద పులి ఉంది. ప్రెసిడెంట్ గారు ఎవరిని కూడా పొలంలోకి, మీకు జీడి మామిడి తోటలు ఇవి ఉంటాయి కదా, బయటికి వెళ్ళకుండా కొంచెం మైక్ ద్వారా కానీ దండోర గారి ద్వారా తెలియపరచండి అనేసి ఫోన్ చేయడం జరిగింది సార్. వెంటనే మేలట్ అవి మన గుడి దగ్గర మైక్ సిస్టమ్ ఉంటే మైక్ సిస్టంలో మొత్తం అనౌన్స్మెంట్ చేశాను సార్. చేసిన తర్వాత అలాగే ఆవులు, గేదెల్ని కూడా అడవి దగ్గరికి ఏం పంపించకండి. ఆల్రెడీ ఇప్పుడు మనకు మరింతగా ఏరియాలో కూడా మన వారం రోజుల కిందట గేదెలను కొట్టినట్టుగా మన మీడియా ద్వారా విన్నాం.
దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అనేసి చెప్పడం జరిగింది సార్. మేము మౌత్ అనౌన్స్మెంట్ చేస్తుండగా డిఎఫ్ఓ మన రేంజర్ గారు అధికారులంతా వచ్చి పెదమల్లాపురంలో బాబు ఈ పైన ఉంది, అది ఏ పక్క ఏ దిశకు వెళ్తుంది అన్నది ఇంకా మాకు కన్ఫర్మ్ అవ్వలేదు, అందరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. మాకేంటంటే సార్ గతంలో కూడా పులి రావడం జరిగింది సార్, వచ్చి ఇక్కడ మన సింగదారిలో ఒక లేగదూడను కొట్టింది సార్. నిజంగా మరి ఆ పులో లేకపోతే మళ్ళీ వేరే పులో మాకు అర్థం కాలేదు సార్. కొంచెం భయంగా ప్రజలు మా పంచాయతీ పరిధిలో 5 గ్రామాలు ఉన్నాయి సార్. ఈ సర్వీనింగ్లో సుమారుగా ఒక 14 గ్రామాల వరకు ఉన్నాయి సార్, 14-15 గ్రామాలు. ఏదైతే ఈ పులి పరివాహక ప్రాంతాల్లో ఏమి ఉన్నాయండి, ఏ గ్రామాలు ఉన్నాయి? మనకి ఇలా వెళ్ళిపోతే పత్తిపాడు మండలం బురదగూడ పంచాయతీలో కొన్ని విలేజ్లు ఉన్నాయి సార్. అవి తమకు తెలిసిన బురదగూడ, బాగుందూర, కిత్తిమూరిపేట, కొండపల్లి గ్రామాలు సార్. అలాగే మనకి ఇలా శంకవరం కిందకు వస్తే శంకవరం మండలం సార్. ఈ శంకవరం మండలంలో పెదమల్లాపురం పంచాయతీ పరిధిలోకి వచ్చి 5 విలేజ్లు సార్. పెదమల్లాపురం, సింగదార, సుద్దూరిపాలెం, ఎంకంపాలెం, ఎర్రకాపురం. అలాగే వస్తే పైన వేలంకి పంచాయతీ ఉంది సార్. వేలంకి పంచాయతీ సుమారుగా 7 విలేజ్లు సార్. 7 విలేజ్లో 3 విలేజ్లే ఈ అంటే కొంచెం కింద మైదాన ప్రాంతాలు ఉంటాయి. ఉన్న గ్రామాలన్నీ కొండ మీదే సార్. వాళ్ళకైతే ఇంకా భయంగా ఉంది సార్, బిక్కుమని ఉన్నారు. వాళ్ళు చాలా మంది ఫోన్ చేసే పేషెంట్. దీనికి ఎదురుగుంట కనపడ్డ కొండకని కొద్దిగా గ్యాప్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు ఈ ఊరికి సంబంధించి. అయితే దానికి సంబంధించి వేలంగి గ్రామం అయితే ఆ గ్రామాలు కూడా కొండ మీద ఉన్నట్టు 100% అడవిలోనే ఉంటాయి సార్. అడవులు ఉంటాయి. అంటే వాళ్ళు కూడా అంటే చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నట్లు లెక్క. చాలా డేంజర్ సార్. డేంజర్ అంటే మామూలు డేంజర్ కాదు సార్. ఎందుకంటే కరెంటు ఫెసిలిటీస్ కూడా తక్కువ ఉంటాయి సార్. పులి లైటింగ్ చూస్తే కరెంటు వెళ్తే రాకపోవచ్చారు, ఏ మేకల గుంపుల మీద పడిపోద్ది అని చాలా భయంగా చెప్తున్నారు సార్. ఇక్కడ ఆవుల మందలు ఎక్కువ ఉంటాయి సార్, మేకలు ఎక్కువ ఉంటాయి, ఈ పశువుల మీద ఎక్కువ ఆధారపడి బతుకుతుంటారు సార్. 5 విలేజ్లు కూడా సేమ్ పరిస్థితి సార్. ఇక్కడ మనకి ఇప్పుడు మీరు వెనకమాల చూస్తే బురదకోట సార్. బురదకోటకు ఆనుకొని అమరేకులు సార్. అమరేకులు ఆనుకొని అనుమూర్తి సార్. అనుమూర్తిని ఆనుకొని ఓన్ రేవులు ఆనుకొని ఆవిల్తి సార్. ఆవిల్తిని ఆనుకొని పెద్దూరు సార్. పెద్దూరుని ఆనుకొని గిన్నెలారు. ఇలా మొత్తం మీకు ఈ సరౌండింగ్ ప్రాంతాలు కొండ మీద విలేజ్లు సార్. అన్ని మాక్సిమం కాలిబాట తప్పండి వెహికల్స్ ప్రాంతాలు కూడా అంటే అధికారులు వెళ్ళక కూడా వీలు కాలనీ ప్రదేశం సార్. అధికారులు వెళ్ళాలన్నా సాహసం చేస్తే గానీ పైకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది సార్ ఆ పరిస్థితి. తమరు మీడియా వారు దయించి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తారని మా యొక్క విన్నపం సార్. దయించి నిజంగా మీడియా అంటూ లేకపోతే పెద్ద పులి ఎక్కడ ఉందో కూడా ప్రజలకు తెలియదు సార్. చెప్పాలంటే మీడియా దేవుళ్ళు అంటే దేవతలు వాళ్ళే. చెప్పాలంటే ఎక్కడో పరింతడకలు ఎక్కడ ఉంది, లేకపోతే దారిపెళ్ళి ఉన్నదని మీ ద్వారానే మాకు ఎప్పటికప్పుడు అధికారుల కంట స్పీడ్ గా మాకు మెసేజ్ వచ్చేది ఒక మీడియా ద్వారానే. ఇవాళ ప్రజలకు ఎక్కడుందో తెలిస్తే చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు అదే రకంగా పశువులు కూడా జాగ్రత్త పెట్టుకుంటారనే ఉద్దేశం. చాలా వరకు మీరు బండి మీద అయితే రావద్దండి, ఏదన్నా 4 వీలర్స్ అయితే పర్లేదు కానీ, ఎందుకంటే మీరు వెళ్ళే శృంగధార పక్కనే ఉన్నది కాబట్టి ఒకవేళ కిందకి దిగే అవకాశం ఉన్నదని చెప్పేసి మాకు కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రజలకు కొద్దిగా అవగాహన కల్పించాలనే ఉద్దేశం మేము కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి అంటే మీకు చేరువలో ఉన్నటువంటి నా మీద ఉన్నది కాబట్టి ఒకవేళ రాత్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు? రాత్రులు అంటే మీరు సాయంత్రం 4-5 నుంచి ఎవరు బయటకు రావద్దని చెప్పడం జరిగింది సార్. మ్యాక్సిమం మీరు వెళ్ళకపోవడమే మంచిది అనేసి అంటున్నారు సార్. మీ యొక్క పశువులు కూడా బయట ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మకాలు ఉంటాయి సార్, శేను మకాలు ఉంటాయి. ఈ శేను మకాలు మానేసి మ్యాక్సిమం మీరు ఇంటికే తెచ్చుకొని ఇంటి దగ్గర ప్లాన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. శేను మకాలు కూడా ఉంటే దట్టు ఏమవుతుందో మేము చెప్పలేము అనేసి అధికారులు చెప్పడం జరిగింది సార్. ఈ పశువులు కూడా అంటే వీళ్ళకి 2 రోజుల నుంచి ఎప్పుడైతే మాకు దారపల్లి ఉందంటే, దారపల్లి అంటే మాకు కలిపి ఉన్న ప్రాంతమే సార్. మండలాలు వేరైనా సరే కొండ ఒకటే అండి. కొండ అటువైపు దారపల్లి సార్, ఇటువైపు సింగదార, పెదమల్లాపురం. దారపల్లిలో ఉన్నదనగానే మీరు కూడా ఎలక్ట్ అయ్యారు సార్. దారపల్లి ఉందనగానే ఇక్కడ మేము ఆల్రెడీ మీ మీడియా ద్వారానే మాకు ఫస్ట్ మెసేజ్ పెళ్లి ఉంది. దారపల్లి ఉందంటే మన దారపల్లి సుమారుగా గట్టిగా లెక్కేసుకుంటే 8-9 కిలోమీటర్ల దూరంలోనే మనకు పూలు ఉంది. మినిమం రోజు పూలు వచ్చి దట్టు ఒక 50 కిలోమీటర్ల సంస్కరిస్తుంది అన్నట్టుగా మాకు సమాచారం ఉంది సార్. దాని దారపల్లి అంటే మా గ్రామంలో ఉన్నట్టే భావించి మేము వీళ్ళకి 2 రోజుల ముందు నుంచే అలర్ట్గా ఉండడం జరుగుతుంది. అంటే మీ గ్రామ పంచాయతీ తరపున అంటే ప్రజల్ని ఏ విధంగా అంటే ఇప్పుడు మేకలు కానీ అలాగే ఆవులు కానీ పశువులంతా కూడా ఈ ప్రాంతంలోనే మేస్తాం, మేము కూడా చూసాం. దీనికి సంబంధించింది ఒక ప్రెసిడెంట్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అలా ప్రజలకు కూడా ఏ విధంగా అవేర్నెస్ కల్పించారు? మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు తెలియగానే మేము గ్రామాల్లో దండోరించడం జరిగింది సార్. 2 మా రామాలయం ద్వారా మైక్ సిస్టమ్ ఉంది సార్. గ్రామంలో 4 స్పీకర్లతోటి మైక్ సిస్టమ్ ఉంది సార్.
మైక్ సిస్టంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు అందరికి తెలిసేలాగా చెప్పడం జరిగింది సార్ మౌత్లో. తట్టు మాకు ఇక్కడ కొన్ని గ్రూపులు ఉన్నాయి సార్, టీచర్స్ గ్రూప్ అని, అలాగే గిరిజన గ్రూప్ అని. ఈ గ్రూపుల్లో మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. అందరికీ మాక్సిమం మా పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా, మా పంచాయతీ కాకుండా పక్క పంచాయతీకి కూడా వెళ్ళే విధంగా అన్ని గ్రూపుల్లో, అన్ని మాధ్యమాల్లో ఈ ఇష్యూని ముందుకు పంపించడం జరిగింది. దయచేసి మీడియా వారు దయించి దీన్ని ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుని వెళ్ళినందుకు మాకు చాలా మీకు ఎప్పుడు కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలంతా కూడా సార్ మీడియా వారికి ధన్యవాదాలు. అధికారులు చెప్పిన ప్రకారంగా ఇక్కడ అన్ని జాతరలు తీసుకుని అలాగనే ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్పేసి పెదమల్లాపురం సంబంధించిన ప్రెసిడెంట్ గుండు నాగదేవి చెంచుబాబు చెప్పారు. అదే రకంగా దీనికి సంబంధించినటువంటి ఈ కనబడిదే నాగలకొండ. ఈ నాగలకొండలోనే పులి ఉన్నదని చెప్పేసి జియో ట్యాగింగ్ ద్వారా అధికారులు ధృవీకరించి మరీ చెప్పారు. అయితే దీనికి సంబంధించి చాలా కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ పెదపులి ఎట్టి పరిస్థితుల్లోనా సరే కానీ ఈ గ్రామంలో కానీ వస్తే కనుక ఈ గ్రామంలో ఉన్నటువంటి పశువులు కానీ ప్రజలు కానీ అదే రకంగా చిన్నపిల్లలు కానీ అంటే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇప్పటికే అధికారులు కానీ అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది, అవేర్నెస్ కల్పించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ అధికారులు చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా అది ఒకవేళ ఇటువైపు దిగుతుందా లేదంటే మళ్ళీ బ్యాక్ మళ్ళుతుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెద్ద పుల్లిని దాని ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనేది మనం అంచనా కూడా వేయలేము. కాబట్టి దాన్ని ఏదైతే ట్యాగింగ్ ఉంటుందో ఆ జియో ట్యాగింగ్ బట్టే మనం తెలుసుకుంటాం అని చెప్పేసి చెప్తున్నారంటే అదే రకంగా ఎప్పటికప్పుడు ప్రజలందరికీ కూడా సమాచారం ఇస్తూ అందరినీ కూడా సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా అవేర్నెస్ కల్పించు, ఎవరిని కూడా సాయంత్రం 4 దాటిన తర్వాత బయటకు రావద్దని చెప్తున్నారు. అదే రకంగా ఏదైతే పశువులు ఉన్నాయో పశువులన్నీ కూడా ఇంటికి తీసుకొచ్చి రాత్రులంతా కూడా పవర్ సప్లై ఇచ్చి కరెంటు వెలుగులో ఉంటే కనుక దీని బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్తో నానాజీ, పెదమల్లాపురం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel